సువాసన కలిగించేటువంటి పువ్వులను తీసుకొచ్చి వాటి నుంచి చింటును తయారు చేస్తారు. ఇప్పుడు అందరూ వాడుతున్నారు. ఇందులో క్రైస్తవులే వాడుకోవాలని ఉందా, లేకపోతే బజారు స్త్రీలని మా చెప్పేటువంటి సహోదరుడు ఉన్నాడే ఆయన కూడా కొట్టుకుంటాడు, చింటు కొట్టుకుంటాడు. మరి ఇవన్నీ నుంచి వచ్చినాయి, పువ్వుల నుంచే వచ్చినాయి. దేవుడే పుట్టించినప్పుడు మనం ఎవరు వాడిని కాదంటానికి. నిజంగా సహోదరుడు ఈ మాటను వెనక తీసుకొని సారీ చెప్పినట్టే చాలా బాగుండేది. 4 విషయాలు చెప్పారండి. అంటే అన్యులైనటువంటి వారు క్రైస్తవంలోకి వస్తే వాళ్ళు మానుకోవాల్సింది, అంటే అన్ని ఆచారాల నుంచి మానుకోవాల్సింది ఏంటంటే ఒక 4 విషయాలు. చూసావా, ఇంతమంది యూదులు ఉన్నారు, నువ్వు మోషే ధర్మశాస్త్రాన్ని అనుసరించాల్సిన అవసరం లేదు అని చెప్పి కనుక చెబితే మరి ఇంతమంది నీకు ఎగనెస్ట్ అవుతారయ్యా, ఇంతమందితో మనకి ఇబ్బంది అవుతుంది. కాబట్టి వాళ్ళు కూడా నమ్మినట్టుగా నువ్వు కూడా ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తున్నావు అన్నట్టుగా నలుగురిని తీసుకెళ్ళి మోయలేని కాడిని శిష్యుల మెడ మీద పెట్టి మీరు ఎందుకు దేవుని శోధిస్తున్నారంట, దేవుని బాధ పెడుతున్నారు. అంటే శోధించడం అంటే ఏంటండి? శోధించడం అంటే నీ దేవుడైన యెహోవాను శోధించకూడదు అంటే అది పాపం. శోధిస్తే పాపం. ఎక్కడా చెప్పలేదే ఆయన ఇది పెట్టుకోవద్దని బైబుల్ ఎక్కడైనా ఉందండి? నిజంగా ఈ భారం పెడుతున్నది ఈ పనికిరాని పాస్టర్లు, బైబుల్ సరిగ్గా చదవని వాళ్ళే. ఈ పూలు పెట్టుకోవద్దు, ఈ మట్టెలు వద్దు, ఈ గాజులు వద్దు, ఇవన్నీ వద్దని చెప్పి వాళ్ళని దేవుని దగ్గరికి రాకుండా, క్రీస్తుని వెంబడించకుండా ఇల్లే తీసేయాలమ్మా, అవి తీసేయాలమ్మా, ఇది పెట్టుకోకూడదమ్మా, అది పెట్టుకోకూడదని ఎవరైనా చెబితే వాక్యాన్ని బట్టి చెప్తున్నా నేను, ఖచ్చితంగా వాడు పాపి, ఖచ్చితంగా నరకమే వాడి గతి. ఎందుకంటే నీ సహోదరుని రక్షించాల్సిన ఒకటి రాకుండా నువ్వే వాళ్ళని ఎల్లగొడుతున్నావు. కాబట్టి వాళ్ళ సకలాశీర్వాదములకు కారణభూతుడైన దేవునికి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి వేలాది స్తుతులు, స్తోత్రములు. అలాగే ఆన్లైన్ ద్వారా వాక్యాన్ని చూస్తున్నటువంటి దేవుని పిల్లలందరికీ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామంలో నా శుభముల వందనాలు. ఈ దినము లేఖనాల నుంచి ఒక అంశాన్ని మనము ధ్యానిద్దాము. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మరి పువ్వుల గురించి కొన్ని మాటలు వైరల్ అయినాయి. ఆ మాటల గురించి లేఖనాల ప్రకారంగా నిజంగా ఆ మాటలు తప్ప ఒప్ప, నిజంగా ఆ మాటలు మాట్లాడితే దేవుని యొక్క మరి శిక్ష ఎలా ఉంటుంది అనేది నిజంగా లేఖనాలను బట్టి మనం ఈరోజున ధ్యానిద్దాము. ఎందుకంటే మన భారతదేశంలో సాధారణంగా పువ్వులు పండగలకి, అలాగే ఉత్సవాలకు, పెండ్లిళ్లకు, మరి గృహప్రవేశాలకు, బర్త్డేలకు, మరి రాజకీయ నాయకులు మీటింగులకు, అలాగే గొప్పవాళ్ళను మరి మనం వాళ్ళని పొగడాలనుకున్నప్పుడు వాళ్ళకి పుష్పగుచ్చాలు ఇవ్వడము, అలాగే గొప్పవారిని సన్మానించడానికి పూల దండలు, ఇలాంటి అనేక కార్యక్రమాల్లో ఖచ్చితంగా భారతదేశంలో పువ్వులు వాడకం అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగనే మనిషి మరణించినప్పుడు కూడా మరి ఆ పాడి మీద చల్లడానికి మరి పూలనే ఎక్కువ వాడతాము. అలాగనే క్రైస్తవులు కూడా ఈ మధ్య మరి సమాధి కార్యక్రమానికి ఇంటి దగ్గర నుంచే పూలు చల్లుకుంటూ తీసుకెళ్ళి సమాధిలో పెట్టిన తర్వాత కూడా ఇంతకుముందు ఆచార ప్రకారంగా మరి ఆ బొందలో తలా ఇంత పిరికిడ మట్టి వేసేవాళ్ళు. అట్లాంటిది ఇప్పుడు మట్టికి బదులు అందరూ పూలు పంచి అందరూ పూలేయండి పూలు వేపిస్తున్నారు. అంటే పువ్వుల యొక్క ప్రాధాన్యత ఎంత ఎక్కువగా ఉందో మనకు అర్థమవుతుంది. కాబట్టి మరి ఆ పువ్వుల గురించి మరి ఈ మధ్య మరి ఒక సహోదరుడు మరి మాట్లాడుతూ ఆయన అన్న మాట ఏంటంటే, క్రైస్తవులు పువ్వులు పెట్టుకోరట. అంటే క్రైస్తవ స్త్రీలు పువ్వులు పెట్టుకోరట. అయితే పువ్వులు పెట్టుకునేది ఎవరా అంటే బజారు వాళ్ళు, లేకుంటే వేశ్యలు అనేటువంటి మాట సహోదరుడు మరి మాట్లాడినట్టుగా మరి వైరల్ అవుతుంది. చాలా మంది దాని మీద మాట్లాడారు. కాబట్టి నిజంగా మరి సహోదరుని యొక్క ఆలోచన ఏమిటో మనకు తెలియదు. కానీ నిజంగా క్రైస్తవ స్త్రీలు అసలు పువ్వులే పెట్టుకోరు అన్నట్టుగా, వాళ్ళకి అసలు పువ్వులతో సంబంధం లేనట్టు మరి ఆ మాటలు అనిపిస్తున్నాయి. కాబట్టి నిజంగా బైబిల్లో నుంచి చాలా విషయాలు మనం ధ్యానించినప్పుడు నిజంగా మరి ఆది నుండి కూడా ప్రతి ఒక్కరూ స్త్రీలు పువ్వులు వాడినట్టుగానే మనకు అర్థమవుతుంది. మరి ప్రతి ఉత్సవాల్లో ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా పువ్వుల ప్రాధాన్యత ఎక్కువగా ఉంది. మనం జనరల్గా చూసినట్లయితే మరి స్త్రీల యొక్క జీవితంలో పువ్వులకి ఒక ప్రత్యేకమైనటువంటి ఆ పువ్వుల గురించినటువంటి ప్రత్యేకత ఉన్నదని మనకు ఖచ్చితంగా అర్థమవుతుంది. ఎందుకంటే మన పెళ్ళిళ్ళల్లోనూ మరి శోభన రాత్రుల్లోనూ అనేక సందర్భాల్లో మరి స్త్రీలు ఇరువిగా ఖచ్చితంగా మరి పువ్వులు ధరించడం అనేది సర్వసాధారణం. మరి పువ్వుల్ని స్త్రీలకు దూరంగా ఉంచడం అనేది అది ఒట్టి మూర్ఖత్వం. క్రైస్తవ స్త్రీలు పువ్వులు పెట్టుకోరు అని అంటే అది అబద్ధం. దేవుడేమో ఎక్కడ కూడా పువ్వుల గురించి
చెప్పలేదు. కాబట్టి కొన్ని లేఖనాలను మనం చూద్దాం. ఎందుకంటే ఈ కుటుంబ వ్యవస్థ, ఈ పెండ్లి వ్యవస్థ అనేది దేవుడే మరి ఏర్పాటు చేసి మరి భార్యాభర్తలను ఆయనే వివాహం చేసినట్టుగా మనకి లేఖనాల్లో చాలా విషయాలు. ఎందుకంటే సమస్తము కూడా దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క చిత్తంలోనే అన్నీ జరుగుతాయి. ఎందుకంటే ఈ పూలను సృష్టించిన వాడు కూడా దేవుడే. అలాగే మరి మొదట ఆదామును చేసి మరి ఆయనకు తర్వాత భార్యనిచ్చి మీరు ఫలించి అభివృద్ధి పొంది ఈ భూమిని నిండించండి, అంటే పిల్లల్ని కనండి, సంతానాన్ని కని ఈ భూమిని నిండించండి అని చెప్పినప్పుడు మరి వారు ఎలా భూమిని నిండించాలి? పిల్లల్ని కనాలి కదా. పిల్లల్ని కావాలంటే పెళ్లి చేయాలిగా. పెళ్లి చేయాలంటే భర్త స్త్రీని ప్రేమించాలిగా. మరి ఇవన్నీ కూడా దేవుడే చేసినప్పుడు మాటలు చూద్దాము. మొట్టమొదట ఆదాము గారికి మరి ఆయన గురించి ఆదికాండము 2వ అధ్యాయం 8వ వచనాలు 18లో ఏమన్నాడంటే, ఆదాము ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని చెప్పి మరి దేవుడు ఇక్కడ పలకటం మనం చూస్తాం. అంటే ఎవరికి మంచిది కాదు? అప్పటికి ఆదాముకు తల్లిదండ్రులు లేరు, మరి అసలుకి ఎవరు లేరు. మరి ఎవరికి మంచిది కాదు? ఆదాము ఒంటరిగా ఉంటే దేవునికే మంచిది కాదు. ఎందుకంటే ఆదామును సృష్టించింది కన్నదే దేవుడు కాబట్టి ఒంటరిగా ఉంటే ఆయన అంతకాలమైన ఒంటరిగానే ఉంటాడు. అలాగే సాటి అయిన ఒక సహాయాన్ని స్త్రీని కనుక చేస్తే వాళ్ళిద్దరు కలిసి మరి సంసారం చేసి పిల్లల్ని కానీ ఈ భూమిని నిండిస్తారనే మాట మరి మనం ఇందాక చెప్పిన మాటను బట్టి మనకు అర్థమవుతుంది. కాబట్టి దేవుడే మొట్టమొదట ఈ వివాహ వ్యవస్థను ప్రారంభించి వాళ్ళిద్దరూ సంసారం చేసి పిల్లల్ని కనాలి. ఇది ఒక పవిత్రమైనటువంటి బంధముగా మరి మనకు బైబిల్లో చెప్పబడింది. ఆ మాట చూద్దాము. ఎబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 4వ వచనం, వివాహము అన్ని విషయములలో ఘనమైనది. ఘనమైనది అంటే అందరి విషయంలో కూడా, అందరిలో ప్రతి ఒక్కరిలో కూడా వివాహం అనేది ఘనమైనదిగాను పానుపు నిష్కల్మషముగాను ఉండవలెను అనే మాట ఇక్కడ చక్కగా తెలియజేశాడు. కాబట్టి మరి భర్త భార్యను ప్రేమించాలి అంటే ఖచ్చితంగా ఆమె మరి ఆ పురుషునికి చక్కగా అందముగా సౌందర్యవతిగా కనపడాలి. కాబట్టి ఆమె ఎంతో కొంత అలంకరణ అనేది చేసుకోవడం అనేది మనము చూస్తూనే ఉంటాము. ఎందుకంటే మరి ఈ లోకంలో మరి రాజులుగా ఉన్న కాలంలో కూడా స్త్రీలు వివాహం చేసుకోవాలంటే ఖచ్చితంగా ఆ స్త్రీని మరి ముస్తాబు చేయడం అనేది పూర్వకాలం నుంచి కూడా మనం చూడవచ్చు. ఎస్తేరు గ్రంథంలో మరి ఎస్తేరు అహస్వేరోషుకు భార్యగా ఎన్నుకోబడ్డప్పుడు జరిగినటువంటి సందర్భాన్ని మనం చూసినట్లయితే మరి ఆ రోజున అహస్వేరోషు యొక్క భార్య వస్తీ మరి ఆ రాజు మాటను మరి వినక ధిక్కరించినప్పుడు ఆ శోషణ కోటలో ఉన్న అధికారులందరూ కూడా ఆ వస్తీకి బదులుగా మరొక స్త్రీని మరి ఆయనకు పెండ్లి చేసి ఆమెను రాణిగా గుర్తించాలని చెప్పినప్పుడు ఆ శోషణ కోటలో ఉన్నటువంటి అందగత్తెలైనటువంటి కన్యకలందరిని కూడా తీసుకొచ్చి రాజు యొక్క అంతఃపురంలో పెట్టి వాళ్ళు శుద్ధి చేసుకొని, అంటే చక్కగా వారి యొక్క అందం ఇనబడింపు చేసుకోవడానికి, అందాన్ని పెంచుకోవడానికి వాళ్ళు కొన్ని ద్రవ్యాలు ఇవ్వబడ్డాయి. వాళ్ళు సంవత్సరం తర్వాత అవన్నీ వాడిన తర్వాత వాళ్ళు మరి వాళ్ళ ముఖం ఎంతో తేజస్సుతోనూ సౌందర్యంగా తయారవుతుంది. కాబట్టి అప్పుడు రాజు దగ్గర తీసుకెళ్తే ఆ రాజు ఏ స్త్రీ యందు ఇష్టపడి ఆమెను ప్రేమిస్తే ఆమెకు మరి ఆ వస్తీకి బదులు రాజు ఎస్తేరు కూడా మరి ఆ రాజు యొక్క సన్నిధానాలకు తేబడింది. వారికి మరి ఒక సంవత్సరం పాటు ఏ విధంగా వాళ్ళ యొక్క అందాన్ని సౌందర్యాన్ని పెంచుకోవడానికి వారికి మరి ఇవన్నీ కూడా ఇవ్వబడ్డాయో చూద్దాము. ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనం, 6 మాసములు గోపరస తైలముతోనూ 6 మాసములు సుగంధ తైలముతోనూ స్త్రీల పరిమళ క్రియల కొరకైన మరి వేరు పదార్థాలు, వేరు చెట్ల వేర్లతో తయారు చేసిన పదార్థాలు, వేరు పదార్థాలతోనూ స్త్రీలు పరిమళ క్రియలు ముగించి రాజునద్దకు పోవారు. 12 మాసములైన తర్వాత రాజు అయిన అహస్వేరోషు యొద్దకు వెళ్ళుటకై ఒక్కొక్క చిన్నదానికి వంతు వచ్చినప్పుడు ఒక్కొక్క చిన్నది రాజునద్దకు మరి ఆ విధంగా పోవచుండెను. ఈ తీరున, అంటే ఆ తీరున వారు పరిమళ క్రియలు చేయి కాలము సంపూర్ణమగినప్పుడు మరి రాజునద్దకు ఇంటిలోనికి పోయినప్పుడు ఆమె ఆ స్త్రీ ఏమేమి అంటే అలంకరించుకోవడానికి ఏమేమైతే ఆమె కోరుకుంటుందో అవన్నీ కూడా అట్టి స్త్రీకి ఇస్తారు. అవన్నీ ధరించుకొని మరి ఆమె రాజు దగ్గరికి పోవటం జరుగుతుంది. కాబట్టి 16వ వచనం, ఈ ప్రకారమైన అహస్వేరోషు ఏలుబడి యందు 7వ సంవత్సరమున టిబేటు అను 10వ మాసములో
రాజు నగరిలో అతని యొద్దకు పోగా స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను. కన్యకలందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణ్యములు పొందెను. ఆమె అతని వలన దయాదాక్షిణ్యాలు పొందెను. అంటే సంవత్సరము మొత్తం కూడా ఎస్తేరుకి కూడా 6 మాసాలు గోపరసం అంటే అవి కూడా ఆ చెట్ల నుండి తీసి ఉంటుంది, ఒక అత్తర్ లాంటిది. ఆ గోపరస తైలమును, అలాగనే 6 మాసాలు సుగంధ తైలం అంటే పసుపు, గంధకము ఇవి ఉంటాయి కదా, ఇవన్నీ ఒక స్త్రీకి అవన్నీ రాస్తే కొన్ని రోజుల తర్వాత ఆ ముఖం ఎంతో తేజస్సుగా సౌందర్యంగా కనపడుతుంది. అట్లా వాళ్ళు 1 సంవత్సరం వరకు మంచి తైలంతో రోజు అవి మరి ఒంటికి రాసుకొని స్నానాలు చేసి మంచి భోజనం చేసి చక్కగా కొన్నాళ్ళు ఈ పరిమళ శుద్ధి కార్యక్రమాలన్నీ అయిపోయేదాకా ఉంచిన తర్వాత రాజు సన్నిధికి పోవాలి. అలాగనే మరి ఆ కాలంలోనే ఒక రాజు మరి ఒక రాణిని వివాహం చేసుకోవాలంటే మరి ఆమెను ముందుగా మరి ముస్తాబు చేసే విధానంలో మరి ఇప్పుడు మనం చూసాం. అప్పటి కాలం నుంచి కూడా ఇది ఈ స్త్రీల అలంకరణ అనేది ఖచ్చితంగా ఉంది. అలాగనే అప్పుడు దాకా ఎందుకండి, నా చిన్నతనంలో అంటే సుమారు ఇప్పటికి 30-40 సంవత్సరాలు అప్పుడు మరి ఒక పల్లెటూరులో ఒక స్త్రీకి వివాహం కావాలంటే మరి ముందుగా వయసు వచ్చిన తర్వాత పెద్దలు పెళ్ళిళ్ళ కోసం వరుణ్ణి వెతికేటప్పుడు పలానా దగ్గర ఉన్నాడన్నప్పుడు అతను ఆయన పెళ్లి చూపులకు వస్తానన్నప్పుడు ఆ కన్యకను వీళ్ళు ఇంట్లోనే ముస్తాబు చేస్తారు. చక్కగా మంచి మంచి బట్టలు, తరాగా ఆమెకు మంచిగా స్నానం చేపించడం, మరి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బంగారు నగలు పెట్టడం, చెవులు కుట్టించడం, ముక్కు కుట్టించడం, అలాగనే తర్వాత మరి పువ్వులు పెట్టడం, ఇవన్నీ పెట్టి వాళ్ళకి ఇంకా ముఖానికి చక్కగా రాసుకోవడానికి పసుపు గంధం ఇవన్నీ రాపిచ్చి మరి ఆ పెళ్లి చూపులకు వచ్చినటువంటి పెళ్లి చేసుకోబోయేటువంటి వ్యక్తికి ఈమెను చూపిస్తారు. అలా చూపించిన తర్వాత ఆమె అందాన్ని బట్టి ఆయన కోరుకున్నప్పుడు నేను చేసుకుంటానని చెప్పి ఓకే అన్నప్పుడు ఇక పెళ్లికి సిద్ధపరిచేటప్పుడు 1 నెలకు ముందే ఆ పల్లెటూరులో ఏమంటారంటే నలుగులు అంటారు. అంటే ఇక పల్లెటూరులో చాలామంది బంధువులు ఉంటారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఇంటికి తీసుకెళ్ళి ఆమెకు నలుగు పిండి పెట్టి ఆ ఒళ్ళంతా రుద్ది మరి కొంతమంది పాటలు పాడి సంతోషించి ఆమెకు అన్నీ పూసి శుభ్రంగా స్నానాలు చేపిస్తారు. తర్వాత ఆమెకు ప్రత్యేకంగా మరి మంచి పదార్థాలు ఏదైనా సరే స్వీట్లు, హాట్లు, అరిసెలు ఇలాంటివన్నీ చేసి మంచిగా భోజనం పెడతారు. ఈ విధంగా 1 నెలకు ముందే నుంచే ఆ స్త్రీలకు మరి నలుగు పెట్టి పెండ్లి కుమార్తెగా ముస్తాబు చేస్తారు. ఎందుకండి ఇదంతా ఎందుకు చేస్తున్నారంటే ఖచ్చితంగా ఈమెను పెళ్లి చేసుకోబోయేటువంటి పురుషుడు ఖచ్చితంగా ఆమెను ప్రేమించి ఆమెతో సంసారం చేసి తన సొంత భార్యగా చేసుకొని సంతోషించాలి. కాబట్టి ఇవన్నీ కూడా స్త్రీకి అలంకరణలో ఖచ్చితంగా భాగం. ప్రతి ఒక్క స్త్రీకి, ప్రతి ఒక్క పురుషుడు పెళ్లి సమయంలో ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఈ అలంకరణ సంబంధమైనవన్నీ ఖచ్చితంగా వాడటం మనం చూస్తాం. కాబట్టి దీన్ని మన వాళ్ళు మరి పువ్వులు ఆడవాళ్ళు పెట్టుకోకూడదంటే ఏందో మరి ఓన్లీ ఐందవ సహోదరులోనూ లేకపోతే ఇతర వాళ్ళే పెళ్లి చేసుకుంటారా? ఇతర వాళ్ళే మరి పురుషులతోటి సంసారం చేస్తారా? మిగిలిన క్రైస్తవ స్త్రీలు మరి భర్తలతో సంసారం చేయరా? వాళ్ళు సంసారం చేసేటప్పుడు మరి వాళ్ళకు పువ్వులు అవసరం ఉండదా? ఇవన్నీ కూడా అసలు బైబిల్లో చెప్పలేనటువంటి మాటలు, అవసరం లేనటువంటి మాటలు అన్నీ చెప్పి మరి ఆ సహోదరుడు అలా మాట్లాడి మరి దాన్ని ఖచ్చితంగా దేవుని ఇష్టం కాదని ఆ మాటల్లో ఖచ్చితంగా మరి దేవుడు ఎక్కడ కూడా పువ్వులు పెట్టుకోమని కానీ తీసేయమని కానీ ఎక్కడా లేదండి. పెట్టుకోమని చెప్పలేదు, అలా అని వద్దని చెప్పలేదు. అలాంటప్పుడు బైబిల్లో ఆ దేవుడు సైలెంట్ అయిపోయిన తర్వాత మనం ఎందుకు మాట్లాడాలండి వాటి గురించి? కాబట్టి ఆ మాటలను ఇంకా లేఖనాల నుంచి మనం చూద్దాము. ఎందుకంటే ఈ పూలతోటే ఈ రోజున ఒకవేళ పువ్వులని ఒకవేళ పెట్టుకోకపోయినా ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా పువ్వుల నుంచి వచ్చేటువంటి ఇవి ఉంటాయి కదండి, కాస్మోటిక్స్, పర్ఫ్యూమ్స్ అని, వాటన్నిటిని కూడా ఎలా తయారు చేస్తారంటే ఇలా ఈ పువ్వుల నుంచి వచ్చేటువంటి సువాసనలు, మకరందాన్ని ఒక వేడి అంటే కొవ్వు పదార్థాలు, నూనెల్లోనూ బాగా హీట్ చేస్తారు. 150 సెంటీగ్రేడ్స్ దాని మీద చక్కగా బాగా హీట్ పెట్టి ఆ నూనెలో లేదా కొవ్వు పదార్థంలో కరిగించి వాటిలో ఈ పువ్వులను ముంచి ఆ పువ్వులో ఉన్నటువంటి వాసన ఆ నూనెలోకి దిగేంతవరకు మరి ఆ వేడిలో ఉంచి తర్వాత దాన్ని వడపోసి మరి అవి బాటిల్కి ఎక్కించి వాటినే పర్ఫ్యూమ్స్గా తయారు చేస్తారండి. ఈ విధంగా మరి ఆ రోజుల్లోనే మరి ఇలాంటి నూనెలు ఇలాంటివన్నీ తైలం ఇచ్చి మరి పెండ్లికి ముందుగానే సిద్ధపరుస్తుంటే మరి ఈ రోజున మనము
పూలు వాడకూడదు, ఆ పువ్వుల నుంచి వచ్చేటువంటి ఏవి వాడకూడదు మా క్రైస్తవులకు అని చెప్పి ఇలాంటి మాటలు మాట్లాడటం చాలా తప్పండి. దేవుడు ఎక్కడ చెప్పలేదు పువ్వులు పెట్టుకోవద్దని కానీ పెట్టుకోమని కానీ అవి ఎక్కడ చెప్పాలా. ఎందుకంటే ఈ మంచి మంచి సువాసన వచ్చే పువ్వులు దేవుడే సృష్టించాడు. కాబట్టి ఈ కాస్మోటిక్స్ పర్ఫ్యూమ్స్ మొత్తం కూడా పువ్వుల నుంచే మరి మంచి మంచి ఇంకా చాలా దేశాలలో మరి ఉంటాయి. జంతువుల కొవ్వు కానీ కొన్ని దినుసులు ఉంటాయి, కొన్ని దినుసులు వనస్పతి ఇలాంటి వాటి నుంచి కొంత మకరందంగా సువాసనలు కలిగించేటువంటి పువ్వులను తీసుకొచ్చి వాటి నుంచి చింటును తయారు చేస్తారు. ఇప్పుడు అందరూ వాడుకుంటున్నారు. ఇందులో క్రైస్తవులే వాడుకోవాలని ఉందా, లేకపోతే బజారు స్త్రీలని మా చెప్పేటువంటి సహోదరుడు ఉన్నాడే ఆయన కూడా కొట్టుకుంటాడు, సెంటు కొట్టుకుంటాడు. మరి ఇవన్నీ ఆడి నుంచి వచ్చినాయి, పువ్వుల నుంచే వచ్చినాయి. దేవుడే పుట్టించినప్పుడు మనమెవరు వాడిని కాదంటానికి. నిజంగా సహోదరుడు ఈ మాటను వెనక తీసుకొని సారీ చెప్పినడితే చాలా బాగుండేది. ఎందుకండి దేవుడు కూడా ఆయన సన్నిధిలో ఉండేటువంటి ఆయన పిల్లలకు మంచి సువాసన కలిగి ఉండాలని చెప్పి ఆయనే ఒక తైలాన్ని తయారు చేయించాడు మోషే గారితో. ఆ మాట కూడా చూద్దాం మనము. నిర్గమకాండము 30వ అధ్యాయము 22 నుంచి 25 వచనాలు చదివితే అక్కడ ఇలా రాయబడి ఉంది. నీవు ముఖ్యమైన సుగంధ సంభారముతో పరిశుద్ధ స్థల సంబంధమైన తులముల చొప్పున అచ్చమైన గోపిరసము 500 తులాలు, సుగంధము గల లవంగ పట్టి సగము అంటే 250 తులాలు, నిమ్మగడ్డి నూనె 250 తులాలు, లవంగ పట్టి 500 తులములు, ఒలీవ నూనె సంభారమును 3 పళ్ళను తీసుకొని వాటిని ప్రతిష్టాభిషేక తైలము అనగా సుగంధ ద్రవ్య మేళకొని పని అయిన పరిమళ సంభారముగా చేయవలెను. అది ప్రతిష్ట అభిషేక తైలము. ఈ తైలముతోటి దేవుని సన్నిధిలో యాజకులుగా పనిచేసేటువంటి అహరోనును ఆయన కుమారులను కూడా ఈ తైలంతో అభిషేకించి వాళ్ళు బట్టల మీద కూడా స్ప్రే చేసి వాళ్ళు ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో మంచి సువాసన కలిగేటువంటి పరిచారకులుగా ఉండాలని దేవుడే కోరుకుంటున్నాడు. దేవుడు ఎందుకంటే మనుషులండి ఒక గంట తర్వాత అంటే స్నానం చేసిన గంట తర్వాత మనుషుల నుంచి చెమట అలాగే తలలో నుంచి చెమట కారుతూ ఉంటుందండి. అందుకనే మరి ఈ వాసన రాకుండా స్ప్రేలు కొట్టుకుంటారు. ఎందుకంటే ఎండాకాలంలో చొక్కాల్లో నుంచి లోపల చెమట నుంచి వాసన కొడుతుంది. అందుకని ఆ దేవుని సన్నిధిలో కానీ ఉత్సవ సందర్భాల్లో కూడా ఒక మనిషి నుంచి ఇంకొక మనిషికి ఆ దుర్వాసన చెమట వాసన రాకుండా ఈ పర్ఫ్యూమ్స్ మరి ఈ పువ్వులు ఇవన్నీ వాడతారండి. ఇవి మరి దేవుడే కూడా ఇష్టపడుతున్నాడు. అలాంటిది మనము పూలు అంటే మల్లెపూలు స్త్రీలు పెట్టుకోకూడదు, క్రైస్తవులు పెట్టుకోరు అంటే ఇది చాలా తప్పండి. ప్రతి ఒక్క స్త్రీ పువ్వులు పెట్టుకోవచ్చు, దేవుడు ఎక్కడ కూడా వద్దని చెప్పలేదు. కాబట్టి నిజానికి మరి ఈ పువ్వులు మరి దేవుడే సృష్టించాడు. అవి అందాన్ని ఇనుమటింపు చేసుకోవడానికి, హృదయాన్ని పెట్టుకోవడానికి దేవుడే ఇచ్చినట్టుగా మనం లేఖనాలు ఉన్నాయి. ఆ మాట చూద్దాము. పశువులకు గడ్డిని నరులు ఉపయోగమునకు కూర మొక్కలను ఆయనే మొలిపించుచున్నాడు. ఎవరు? దేవుడే మొలిపించుచున్నాడు. అందు మూలమున భూమిలో నుండి ఆహారమును నరుల హృదయమును సంతోషపెట్టు ద్రాక్షారసమును వారి మొగములకు మెరుగునిచ్చు తైలం అంటే మనుషుల యొక్క మొఖాలకు మెరుగునిచ్చేటి అంటే బాగా చక్కగా బాగుండడానికి అందాన్ని ఇచ్చేటువంటి మెరుగునిచ్చేటువంటి తైలమును నరుల హృదయమును బలపరుచు ఆహారమును ఆయనే పుట్టించుచున్నాడు అని అంటున్నాడండి. కాబట్టి మనము ఇక్కడ మరి పువ్వులు పెట్టుకోకూడదు, లేకపోతే ఇంకా పర్ఫ్యూమ్స్ వాడుకోకూడదు, ఇలాంటివన్నీ కూడా అసలు బైబిల్లో ఎక్కడ చెప్పలేదండి. ఎందుకంటే యేసుక్రీస్తు వారిని కూడా ఒక సందర్భంలో ఒక స్త్రీ మరి ఆయన తలకు నూనె రాసి తలకు నూనె వేసి పాదాలకు మరి అత్తరు పూసినట్టుగా మనకు లేఖనాలు ఉందో చూద్దాము. లోకాసు వార్త 7వ అధ్యాయం 46వ వచనం యేసుక్రీస్తు అంటున్నాడు, నీవు నూనెతో నా తల అంటలేదు, కానీ ఈమె నా పాదములకు అత్తరు పూసెను అంటున్నాడు. అంటే మరి ఆ కాలంలో కూడా మరి యేసుక్రీస్తు వారు కూడా అత్తరు ఆయన కాళ్ళకు పూసిందంటే ఆయన ఎంతో సంతోషించినట్టు కనపడుతుంది. నువ్వైతే నాకు నీళ్ళు ఇవ్వలేదు, నా తలకు నూనె రాయలేదు, కానీ ఈమెతే నా పాదాలకు అత్తరు పూసిందని చెప్పి ఈ విధంగా మరి దేవుడు ఆ రోజుల్లోనే మరి ఇవన్నీ కూడా యేసుక్రీస్తు వారి కాలంలో కూడా అత్తరు ఉన్నాయి, సెంట్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి సంగతి మనకు అర్థమవుతుంది. పరమగీతాల్లో కూడా సొలొమోను గారు ఒక స్త్రీ యొక్క
శరీరాన్ని, ఒక స్త్రీ యొక్క శరీరాన్ని, అందాన్ని పోలుస్తూ ఆయన పలికిన మాటలు కొన్ని ఉన్నాయి. ఆ మాటలు చదువుతాను, వినండి. పరమగీతము 4వ అధ్యాయము 12 నుంచి 14 వచనాలు. నా ప్రాణేశ్వరి, మూయబడిన ఉద్యానవనమా, మూతవేయబడిన జలకూపమా అంటున్నాడు. అంటే ఈ స్త్రీ ఎలాంటిదంటే మూయబడిన ఉద్యానవనము. అంటే ఆమె శరీరం లోపడంతా కూడా ఆ అవయవాల సౌందర్యం ఎలా ఉందంటే ఉద్యానవనము అంటున్నాడు. మూయబడిన ఉద్యానవనమా, మూత వేయబడిన జలకూపము. జలకూపం అంటే వాటర్ ఫాల్స్ అండి. వాటర్ మూయబడిందంటే అలాంటిది ఈ దేహం అని స్త్రీ యొక్క దేహాన్ని పోలుస్తున్నాడు. ఇంకా ఏమంటున్నాడంటే, నీ సిగురులు దాడివనము. దాడివనం అంటే దానిమ్మ పండ్ల యొక్క వనం ఉంటుంది కదా, అదే చెప్తున్నాడండి. దాడివనము ఇంతైన శ్రేష్ఠ ఫలముల వృక్షమును, కర్పూర వృక్షమును, జటామాంసి వృక్షములు అంటున్నాడు ఇక్కడ సొలొమోను గారు. అలాగనే 14వ వచనం ఏమంటున్నాడంటే, జటామాంసియు కుంకుమయు, అంటే కుంకుమ పువ్వు, జటామాంసియు కుంకుమయు, నిమ్మగడ్డియు, లవంగ పట్టియు, ఈ విధమైన పరిమళ తైల వృక్షములు, గోపరసమును, ఆగరు వృక్షములను, నానావిధ శ్రేష్ఠ పరిమళ ద్రవ్యములను నా ప్రియుడు, 16వ వచనం, నా ప్రియుడు తన ఉద్యానవనమునకు వేంచేయునుగాక, తనకిష్టమైన ఫలములతోడు భుజించునుగాక. అంటే ఇష్టమైన ఫలాలు ఏదంటే స్త్రీ దగ్గర పురుషుడికి ఏముంటే ఇష్టం అంటే ఆ ఇష్టాన్ని అంతటిని కూడా ఆయన అనుభవిస్తాడన్న సంగతి ఇక్కడ. ఇది నిజంగా ఇవన్నీ కూడా క్రీస్తుకి సంఘానికి ఉన్నటువంటి ఒక ప్రేమను కావ్య రూపంలో చెప్తున్నాడు. కానీ అదే సందర్భంలో భౌతిక సంబంధమైన శరీర కోరికలు కూడా ఇందులో ఈ కావ్యంలో మనకు కనపడుతుంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా దేవుని ఏర్పాటే. దేవునికి పిల్లలు కావాలంటే మన పిల్లలు కనాలి. మన పిల్లలు కనాలంటే పెళ్లి చేసుకోవాలి. పెళ్లి చేసుకున్నవాడు స్త్రీతో సంసారం చేయాలి. సంసారం చేస్తేనే పిల్లలు పుడతారు. కాబట్టి ఈ ప్రణాళిక అంతా కూడా దేవుడే సిద్ధం చేశాడు. కాబట్టి ఇలా ఒక స్త్రీని ఇష్టపడటానికి, ఆమె సౌందర్యాన్ని సృష్టించిన వాడు దేవుడే. ఆ సౌందర్యాన్ని ఇనుమటింపజేయడానికి మరి పువ్వులను, ఈ తైలాలు, ఇవన్నీ కూడా దేవుడు సృష్టించిన వాటిలో భాగమే. ఈ వేటిని కూడా మనం వద్దంటానికి కానీ పెట్టుకోమంటానికి కానీ క్రైస్తవుడిగా మనకి ఏ అధికారం లేదండి. దేవుడు చెప్పింది మనం ఎందుకండి చెప్పడం? ఎక్కడ దేవుడు వీటిని మరి కాదని చెప్పలేదు. కాబట్టి అలా ఎవరైనా కాదని చెప్తే, దేవుడు చెప్పిన మాటను చెబితే వాడు తప్పు చెప్తున్నాడు అన్న మాట ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. ఇంకా మరి అపోస్తుల కార్యాల్లో కూడా మరి కొన్ని మాటలు రాయబడ్డాయి. ఆ మాటలు కూడా చూద్దాము. ఎందుకంటే ఆ కాలంలో కూడా మరి ధర్మశాస్త్రంలో కొన్ని విషయాలు ఉన్నాయి. ధర్మశాస్త్రంలో కొన్ని విషయాలు ఉంటాయి. ఆ విషయాలన్నిటిని కూడా మరి మనం అనుసరించాలి అని కొంతమంది పరిశీలిలో ఉన్నటువంటి యూదులు కొంతమంది ఖచ్చితంగా మోషే ధర్మశాస్త్రం ప్రకారం వీళ్ళు సున్నతి పొందుకోవాలని చెప్పి వాళ్ళు చెప్పినప్పుడు, వాళ్లకు మీరు సున్నతి పొందాలని చెప్పమని చెప్పి ఆ పెద్దలకు, సంఘంలో ఉన్న పెద్దలకు వాళ్ళు సిఫార్సు చేసినప్పుడు వాళ్ళు ఆలోచించి చెప్పిన మాటలు ఏంటంటే, కొన్నింటిని మనం కూడా అనుసరించలేకపోతున్నాం కాబట్టి, కఠినంగా ఉంది కాబట్టి, మరి అన్యులైనటువంటి వారు కొత్తగా దేవుని యొక్క రాజ్యంలోనికి, సంఘంలోనికి వచ్చేటప్పుడు, అంటే క్రైస్తవులుగా మారే వాళ్ళని మనం ఎక్కువగా బాధ పెట్టకూడదు అని వాళ్ళందరూ కలిసి ఒక నిర్ణయానికి వచ్చి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు. దానికి మొట్టమొదట పేతురు గారు మాట్లాడుతున్నటువంటి మాటలు చూద్దాము. అపోస్తుల కార్యాలు 15వ అధ్యాయం 7వ వచనం, సహోదరులారా, ఆరంభమందు అన్ని జనులు నా నోట వాక్యము విని విశ్వసించులాగన మీలో నన్ను దేవుడు ఏర్పరచుకునేనని మీకు తెలియను. దేవుడు నన్ను ఏర్పరచుకుని మీకు తెలియను అని చెబుతూ, మరియు హృదయములను ఎరిగిన దేవుడు మనకు అనుగ్రహించినట్లుగానే వారికిని పరిశుద్ధాత్మను అనుగ్రహించి వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చాను. వారి హృదయములను విశ్వాసము వలన పవిత్రపరిచి, అంటే అన్యులైనటువంటి వారి హృదయాలను విశ్వాసము వలన పవిత్రపరిచి మనకును వారికిని ఏ భేదము కనపరచలేదు. కనుక మన పితరులైనను మనమైనను మోయలేని కాడిని శిష్యుల మెడ మీద పెట్టి మీరెందుకు దేవుని శోధించుచున్నారు? మోయలేని కాడి. ఆ రోజున ధర్మశాస్త్రంలో చేయాలని ఇచ్చినటువంటి ఆజ్ఞలను వాళ్లే చేయలేక అందరూ తొలగిపోయారు. కాబట్టి వాళ్లే మోయలేనప్పుడు మరి అన్ని జనులుగా ఉన్నటువంటి మనము మళ్ళా క్రైస్తవంలోకి వచ్చిన తర్వాత
మీరు అది చేయకూడదు, మీరు ఇది చేయకూడదు, మీరు అది తినకూడదు, ఇది తినకూడదు, అవి పెట్టుకోకూడదు, ఇవి పెట్టుకోకూడదని ఇలాంటివన్నీ ఎందుకయ్యా? వీటన్నిటిని మనం ఎందుకు మనమే చేయలేకపోయాం? మనకి ఇచ్చినటువంటి ఆజ్ఞలు మనమే నెరవేర్చలేకపోయినాం. మనం క్రీస్తు యొక్క కృపచేతనే మనం అందరం రక్షణలోకి వచ్చాం కదా. కాబట్టి వాళ్ళను కూడా మనం ఎందుకు కష్టపెట్టాలి అనేటువంటి ఆలోచనలో ఇక్కడ పేతురు గారు చెప్తున్నటువంటి మాటలు. ఇంకా ఏమన్నాడంటే, కనుక మన పితరులైన 10వ వచనం, 15వ అధ్యాయం 10వ వచనం, మన పితరులైనను మనమైనను మోయలేని కాడిని శిష్యుల మెడ మీద పెట్టి మీరెందుకు దేవుని శోధించుచున్నారు? మన ప్రభు అయిన యేసు కృపచేత మనము రక్షణ పొందుదామని నమ్ముచున్నాము కదా, అలాగనే వారును రక్షణ పొందుదురని అనేను. కాబట్టి ఇక్కడ ఏం చెబుతున్నారంటే, క్రైస్తవ సోదరులు ఇదిగో క్రైస్తవంలోకి వస్తే అమ్మ మీరు తాలిబొట్టు తీసేయాలి, బొట్టు తీసేయాలి, పువ్వులు పెట్టుకోకూడదు, గాజులు పెట్టుకోకూడదు, ముక్కు పోగులు పెట్టుకోకూడదు, చెవులు పోగులు పెట్టుకోకూడదు, కాళ్లకు పట్టీలు పెట్టుకోకూడదు అని ఇలాంటి పనికి మాలిని అన్నీ చెబుతున్నారండి. నిజంగా దేవుడు బైబిల్లో వీటిని ఎక్కడా తీసేయమని చెప్పలేదండి. అన్నిలకు అసలుగా లేదు. ఇశ్రాయేల్ కన్నా కూడా వాళ్ళు తప్పు చేసినప్పుడు మరి యెషయా గారి ద్వారా వాటన్నిటిని నేను తీసేస్తానని చెప్పాడు. అది వాళ్ళకు ఉన్నది. కానీ అసలు అన్యులైనటువంటి వారు క్రైస్తవంలో చేరితే వీటన్నిటిని కూడా తీసివేయాల్సినటువంటి అవసరతే లేదు. వాళ్ళు ఇష్టమైతే తీసేస్తారు, ఇష్టం లేకపోతే ఉంచుకుంటారు, అంతే తప్ప తీసేయమని. ఎందుకంటే ఇది భారతదేశ రాజ్యాంగం ప్రకారంగా, మరి రాజ్యాంగంలోనూ అలాగనే సాంప్రదాయాలు భారతదేశానికి కొన్ని ఉన్నాయి, ఆచార సాంప్రదాయాలు. కాబట్టి ఈ ఆచార సాంప్రదాయాల కాడ దేవుడు సైలెంట్ అయిపోయాడు. అవి పెట్టుకోమని కానీ వద్దని కానీ ఆయన ఏం చెప్పలేదు. అలాగనే మరి పేతురు గారు మరి యాకోబు గారు కూడా ఈ ఆచారాలని తీసేయొద్దాయి పౌలా అని చెప్పి, ఎందుకంటే చాలామంది ఆచారాలను పాటించే వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ క్రైస్తవులు అయ్యారు. ఈ రోజున మోషే ధర్మశాస్త్రంలో కొన్ని మాటలు తీసేద్దాము అని నువ్వు చెప్పినట్టుగా సున్నతి వద్దు, మరి ఆచారాలు కొన్ని తీసేయాలంటే చాలామంది యూదులు ఉన్నారయ్యా. కాబట్టి నువ్వు కూడా మన మత నిష్ట ప్రకారంగా ఈ ఆచారాలను అనుసరిస్తున్నావని, ఇవన్నీ ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నావని తెలియడం కోసం నువ్వు కూడా మరి ఒక నలుగురిని మొక్కుబడి ఉందని చెప్పి దేవాలయానికి వెళ్ళి వాళ్ళ మొక్కుబడికి అయ్యే ఖర్చును భరించుకో. అది వాళ్ళు చూసినప్పుడు నువ్వు కూడా మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా అన్నిటినీ అనుసరిస్తామని చెప్పి వాళ్ళు నమ్ముతారు. లేదంటే నీ మీద తిరగబడి నిన్ను కొడతారనే సంగతిని ఇక్కడ యాకోబు గారు చెబుతూ అంటున్నాడు. మాట చూద్దాము. అపోస్తుల కార్యాలు 21వ అధ్యాయము 21 నుంచి కొన్ని మాటలు. అన్యజనుల్లో ఉన్న యూదులు తమ పిల్లలకు సున్నతి చేయకూడదనియు మన ఆచారముల చొప్పున నడవకూడదనియు నీవు చెప్పుట వలన వారందరూ మోషేను విడిచిపెట్టవలనని నీవు బోధించున్నట్లు వీరు నిన్ను గూర్చి వర్తమానం విని ఉన్నారు. కావున మనం ఏమి చేయుదము? నీవు వచ్చిన సంగతి వారు తప్పక విందురు. కాబట్టి మేము నీకు చెప్పినట్లు చేయము. మొక్కుబడి ఉన్న 9 మనుషులను మా యొద్ద ఉన్నారు. నీవు వారిని వెంటబెట్టుకొని పోయి వారితో కూడా శుద్ధి చేసుకొని వారు తలక్షౌరము చేయించుకున్నట్టుకు వారికి అయ్యేడు తగులుబడి పెట్టుకొనుము. అప్పుడు నిన్ను గూర్చి తాము వినిన వర్తమానము నిజము కాదనియు నీవును ధర్మశాస్త్రమును గైకొని యథావిధిగా నడుచుకొనుచున్నావనియు తెలుసుకొందురు. అయితే విశ్వసించిన అన్యజనుల గూర్చి ఏం చెప్తున్నాడంటే ఇక్కడ యాకోబు గారి సంఘ పెద్ద, విశ్వసించిన అన్యజనుల గురించి మేము వారికి పత్రికలు ఆశించాం. ఏంటంటే వారు విగ్రహములకు అర్పించిన వాటి రక్తమును, గొంతు పిసికి చంపిన దానిని, జారత్వమును మానవలసినదని నిర్ణయించి వారికి రాచి ఉన్నామని చెప్పాను. 4 విషయాలు చెప్పారండి. అంటే అన్యులైనటువంటి వారు క్రైస్తవంలోకి వస్తే వాళ్ళు మానుకోవాల్సింది, అంటే అన్ని ఆచారాల నుంచి మానుకోవాల్సింది ఏంటంటే ఒక 4 విషయాలు. మొట్టమొదట విగ్రహములను అర్పించిన వాటిని, రక్తమును, గొంతు పిసికి చంపిన దాన్ని, జారత్వము అంటే గొంతు పిసికిన దాన్ని తినకూడదు, విగ్రహాలకు అర్పించిన దాన్ని తినకూడదు, అలాగనే మరి జారత్వం చేయకూడదు. ఈ 4 విషయాలు తప్ప ఇంకా ఏమి కూడా వాళ్ళ మీద మనము ఒత్తిడి పెట్టొద్దు. ఈ దేశ సాంప్రదాయం ప్రకారంగా వీళ్ళు మరి ఇప్పుడు ఇక్కడ వాళ్ళే చెప్తున్నారు. ఇక్కడ ఎవరు? యూదులే. మరి సంఘ పెద్ద అయినటువంటి యాకోబు గారు, చూసావా ఇంతమంది యూదులు ఉన్నారు, నువ్వు మోషే ధర్మశాస్త్రాన్ని అనుసరించాల్సిన అవసరం లేదు అని చెప్పి కనుక చెబితే మరి ఇంతమంది నీకు ఎగనెస్ట్ అవుతారయ్యా, ఇంతమందితో మనకి ఇబ్బంది అవుతుంది. కాబట్టి వాళ్ళు కూడా నమ్మినట్టుగా నువ్వు కూడా ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తున్నావు అన్నట్టుగా 9 తీసుకెళ్ళి వాళ్ళకు తలక్షవరం అయ్యే ఖర్చు నువ్వు పెట్టుకొని మన యొక్క ఆచారాలను నువ్వు
కూడా అనుసరిస్తున్నామని వాళ్ళు చూసేటట్టుగా చేయమంటాడు. కాబట్టి వాళ్ళే ఆచారాలను అనుసరిస్తుంటే కొత్తగా అన్యులైనటువంటి మనము ఇంకా ఆచారాలతో మనకేం పని? ఆ ఆచారాలతో మనకు పని లేదు. ఇక్కడ ఒక 4 విషయాలు మాత్రమే చెప్పాడు. కాబట్టి ఇక్కడ ఈ మాటలను బట్టి మనకు అర్థం కావాల్సిందంటే ఇక్కడ స్పష్టంగా చెప్పింది ఏంటంటే పేతురు గారు 15వ అధ్యాయము మళ్ళీ చదువుతున్నా 10వ వచనం. కనుక మన పితరులైనను మనమైనను మోయలేని కాడిని, మోయలేదంటే నిజంగా అన్యులు ఇప్పుడు మన భారతదేశ సాంప్రదాయం ప్రకారంగా అందరూ ఈ తాలుబొట్లు తీసేయాలి, బొట్టు తీసేయాలి, కాటుకొద్దు, పువ్వులు వద్దు అంటే ఎవరు కూడా అన్యులైనటువంటి దేవుని దగ్గర రావడానికి ఇబ్బంది పడతారు. ఎందుకంటే మరి ఇప్పుడు దాకా వాళ్ళ పురుషులు వాటన్నిటిని కూడా అనుసరిస్తూ వస్తున్నారు. ఒక్కసారిగా హృదయాన్ని మార్చుకొని మరి దేవుల్లోకి అంటే క్రీస్తుని వెంబడించిన తర్వాత, క్రీస్తుని వెంబడిస్తే మీరందరూ ఇవన్నీ తీసేయాలి, పూలు పెట్టుకోకూడదు, కాటుకు పెట్టుకోకూడదు, బొట్టు పెట్టుకోకూడదు, గజ్జలు పెట్టుకోకూడదు, ముక్కు పోగులు ఇవన్నీ తీసేయాలనగానే ఇవి తీయడానికి చాలామంది ఇష్టపడతలేదండి. అది వాళ్ళు తీసేయలేక చాలా భారంగా ఉంటుంది వాళ్ళకి. అలాంటి భారాన్ని వాళ్ళ మీద ఎందుకు పెడుతున్నావు నువ్వు అంటున్నాడు ఇక్కడ పేతురు గారు. వాళ్ళకి చాలా కష్టం. ఎందుకంటే పురుషులు కూడా నిన్నటిదాకా వాళ్ళ పువ్వులతోటి, కుంకుమ అనే ఆభరణాలతోటి చక్కగా అందంగా వాళ్ళ ముఖాన్ని చూస్తూ ఒక్కసారిగా క్రైస్తవాన్ని పుచ్చుకొని ఇవన్నీ తీసేస్తుంటే వీళ్ళ యొక్క ఆచారం ఏంటంటే ఒక స్త్రీ మరి పుణ్య స్త్రీగా ఉన్నప్పుడు ఇవన్నీ పెట్టుకుంటుంది. భర్త చనిపోయిన తర్వాత ఇవన్నీ తీసేసి మరి ముండమోపిగా ఒక మూలను కూర్చోబెడతారు. అలా వాళ్ళ ఆచారాన్ని చూసి దాన్ని చాలా గిల్టీగా ఫీల్ అవుతారు. క్రైస్తవులో అయితే ఖచ్చితంగా ఇవన్నీ తీసేయాలనగానే వాళ్ళు అదే ఫీలింగ్లోకి వెళ్ళిపోతున్నారు. ఇదేంట్రా భర్త బతికున్నప్పుడే ఈ క్రైస్తవులోకి వెళ్తే ఇవన్నీ తీసేయమంటారని చెప్పి నిజంగా వాళ్ళు చాలా హర్ట్ అయిపోయి మోయలేని భారంగా ఉంది ఇది. దీన్ని వాళ్ళు ఓర్చుకోలేక క్రైస్తవంలోకి రావడానికి, క్రీస్తుని నమ్ముకోవడానికి చాలా బాధపడుతున్నారండి. నిజంగా ఈ భారం పెడుతున్నది ఈ పనికిరాని పాస్టర్లు, బైబిల్ సరిగ్గా చదవని వాళ్ళే ఈ పువ్వులు పెట్టుకోవద్దు, ఈ మట్టెలు వద్దు, ఈ గాజులు వద్దు, ఇవన్నీ వద్దని చెప్పి వాళ్ళని దేవుని దగ్గరికి రాకుండా, క్రీస్తుని వెంబడించకుండా వీళ్ళే అడ్డపడుతున్నారండి. అందుకని ఇక్కడ ఆయన అంటున్నాడు కదా, మోయలేని కాడిని నిజంగా వాళ్ళు తీసేయలేకపోతున్నారు. దానివల్ల ఏముందండి? హృదయం కదా కావాల్సింది, హృదయం మార్పు కదా కావాల్సింది. మోయలేని కాడిని శిష్యుల మెడ మీద పెట్టి మీరు ఎందుకు దేవుని శోధించుతున్నారంట. దేవుని బాధ పెడుతున్నారు. అంటే శోధించడం అంటే ఏంటండి? శోధించడం అంటే నీ దేవుడైన యెహోవాను శోధించకూడదు అంటే అది పాపం. శోధిస్తే పాపం. ఎక్కడా చెప్పలేదే ఆయన ఇది పెట్టుకోవద్దు అని బైబిల్లో ఎక్కడైనా ఉందండి? ఇంకా దేవుడు ఏమంటున్నాడంటే కొన్ని మాటలు చూద్దాము. మరి ఆయన ఏమంటున్నాడంటే 1 సమూయేలు గ్రంథము 16వ అధ్యాయం 17వ వచనం. మనుషులు పై రూపమును లక్ష్య పెడతారు, మనుషులు పై రూపమును లక్ష్య పెడతారు, యెహోవా హృదయమును లక్ష్య పెడతాడు. నీ హృదయం మారాలి, నీ మనసు మారాలి, నీ బుద్ధులు మారాలి. అంతేగాని నువ్వు పై వేషం మార్చుకుంటే ఏంది, ఉంచుకుంటే ఏందయ్యా? పై రూపంతో ఏం పని? దేవుడే అంటున్నాడు కదా, నేను పై రూపం చూడను, నాకు అవసరం లేదు, నేను హృదయాన్ని మాత్రం లక్ష్య పెడతాను అంటున్నాడు కదా. నీ హృదయం మార్చుకుంటే చాలు కదా, చెడు నుంచి మంచిలోకి వస్తే చాలు కదా. నీవు ఏది పెట్టుకుంటే ఏముందయా? ఉంటే పెట్టుకుంటావు, లేకపోతే లేదు. ఏది తింటే ఏముంది? నువ్వు ఉంటే తింటావు, లేకపోతే లేదు. అది నీ వ్యక్తిగతమైనటువంటిది కదా. వ్యక్తిగతమైనది, శరీర సంబంధమైన. నువ్వెందుకు వాటి గురించి ఆలాలా? ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే ఖచ్చితంగా హృదయాన్ని చూస్తానంటున్నాడు. అలాగే మరి పౌలు గారు కూడా ఒక మాట అంటాడు. గలతీయులకు రాసిన పత్రిక 2:6 ఏమంటున్నాడంటే దేవుడు నరునివేషము చూడడు, దేవుడు నరువేషము చూడడు అంటున్నాడు. అలాగనే పేతురు గారు మరి తిమోతి గారు కూడా మరి ఖచ్చితంగా ఈ యొక్క స్త్రీ అలంకరణ గురించి తెలియజేశాడు. ఆ మాటలు చూసుకొని మనం ముగించుకుందాము. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 4-5 వచనాలు ఏమన్నాడంటే జడలు అల్లుకొనుట, బంగారు నగలు పెట్టుకొనుట, వస్త్రములు ధరించుకొనుటయును వెలపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక సాధువైనట్టు మృదువైనట్టు గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావం, నీ హృదయపు అంతరంగ స్వభావం మీకు అలంకారముగా ఉండవలెను, అది దేవుని దృష్టికి మిగుల ఇలువగలది. అంటే ఇక్కడ ఏం చెబుతున్నాడంటే మరి నీ అంతరంగ స్వభావమే నాకు కావాలంటున్నాడు. అంటే ఎందుకంటే పట్టు చీరలు కట్టుకోవడం కానీ, ఖరీదైన చీరలు కట్టుకోవడం కానీ ఇవన్నీ కూడా నాకు అవసరం లేదు. ఎందుకంటే ఒకప్పుడు వాళ్ళు ఏంటంటే దేవుని సన్నిధికి రావాలంటే ఆభరణాలు ధరించేవాళ్ళు అనమాట. దైవపుత్రులారా మీరు ఆ పరిశుద్ధమైన ఆభరణాలను ధరించుకొని నా యొద్ద సాగిలపడమని చెప్పి వాళ్ళకు ఉంటుంది. దినవృత్తాంతాల గ్రంథంలో కూడా ఉంటుంది. కాబట్టి దైవ కుమారులైనటువంటి వారు, దేవుని పిల్లలైన వారు పరిశుద్ధ ఆభరణాలు ధరించుకొని దేవుని ముందు సాగిలపడాలని ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారంటే చాలా ఆభరణాలు వేసుకోవడం, లేకపోతే జడలు
జరడలు అల్లుకొని అనేకమైన అంటే ఇటుపక్క 4 పక్కల జడలు అల్లుకునే వాళ్ళు అనే సాంప్రదాయం ఉంది కొన్ని దేశాలలో. కాబట్టి అట్లా జడలు అవసరం లేదు, వికారంగా నాకు బంగారం అవసరం లేదు అంటే విలుగలవి ఇవన్నీ నాకు అక్కర్లేదయ్యా, సాధువైనట్టు మృదువైనటువంటి గుణం కావాలి, నీ గుణం నీ బుద్ధి నాకు కావాలి, కానీ ఇవి కాదు, ఇవి నువ్వు ఉంటే పెట్టుకో లేకపోతే లేదు, నువ్వు పైన ధరించుకునే వాటి గురించి నేను మాట్లాడలేదు అంటున్నాడు. ఎందుకంటే ఒకప్పుడు ఇశ్రాయేల్ ప్రజలకు ఆభరణాలు ఉన్నాయి కాబట్టి ఆ ఆభరణాలు ఉంటేనే దేవుని సన్నిధికి పోవాలి, అది లేకపోతే పోకూడదు, పట్టు వస్త్రాలు మంచిగా ఉంటేనే పోవాలి లేకపోతే పోకూడదని ఒకప్పుడు వాళ్లకు దేవుడు అవన్నీ ధరించుకోమన్నాడు. కాబట్టి అవి ఉంటేనే మరి దేవుని దగ్గరికి వెళ్ళాలన్నట్టుగా వాళ్ళు అనుకున్నారు. అందుకని అవి అవసరం లేదయ్యా, భౌతిక సంబంధం అనేవి శరీరానికి పెట్టుకునే నాకు అవసరం లేదు, కానీ గుణం అనే అక్షయ అలంకారం నాకు కావాలి అంటున్నాడు. అవి ఉంటే పెట్టుకో లేకపోతే లేదు, మరి తగు మాత్రపు వస్త్రాలతో ధరించుకోమని చెప్పి మరి తిమోతి పత్రికలో పౌలు గారు చెప్తున్నాడు. ఆ మాట కూడా చూద్దాం. 1 తిమోతి 2:9-10 మరియు స్త్రీలను అనుకువయు స్వస్థబుద్ధి గలవారై ఉండి తగు మాత్రపు వస్త్రముల చేతనే, తగు మాత్రం అంటే నీకున్న వాటిలో తగు మాత్రపు వస్త్రములు చేతనే కానీ జడలతోనైనాను, జడలతోనంటే ఆ రోజున ఎక్కువ జడలు వేసుకునేవాళ్ళు వాళ్ళు కొన్ని దేశాల్లో. కాబట్టి నాకు అన్ని జడలు అవసరం లేదు, ఒక్క జడ చాలు. జడలు వేరు జడ వేరండి. ఒక్క జడ వేసుకుంటే దేవుడు ఏం వద్దన్నాడు. 4-5 రకాల జడలు వేసుకొని ఇటు కొంత ఇరబోసుకొని ఇటు ఇరబోసుకొని ఇలా చేయొద్దని చెబుతున్నాడు అక్కడ. జడలతోనైనను బంగారుతోనైనను ముత్యములతోనైనను మిగులు వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక దైవభక్తి గలవారమని చెప్పుకొని స్త్రీలకు తగినట్లుగా భక్తిని నాకు కనపరచాలి. అవి మీరు ఉంటే ఉన్నంతలో తగు మాత్రం పెట్టుకోండి లేకపోతే లేదు, కానీ అవి పెట్టుకోమని తీయమని అనేది దేవుడు ఇక్కడ బయట అలంకారం గురించి చెప్పట్లేదు. నీ అంతరంగ స్వభావము నా కొరకు ఉండాలి, మీ యొక్క మృదత్వం అనేది మీ హృదయంలో ఉండాలి తప్ప పైకి కాదండి. ఇక్కడ కూడా పువ్వుల గురించి కానీ మెట్టల గురించి కానీ గజ్జల గురించి వీటి గురించి ఏమి చెప్పలేదండి. అన్ని జనులు అవి పెట్టుకుంటారు కాబట్టి వాళ్ళని బలవంతంగా వాటిని తీసేయమని చెప్పి క్రీస్తు దగ్గర రాకుండా చేయడం అనేది నిజంగా పాపం అండి. కాబట్టి ప్రియ సహోదరులారా, మనం అర్థం చేసుకోకుండా మరి ఈ విధంగా అపోస్తుల బోధన పూర్తిగా మర్చిపోయాం. లాస్ట్గా ఒక మాట చదువుకొని మనం ముగించుకుందాము. అపోస్తుల కార్యాలు 15-24-29 వరకు కొన్ని మాటలు చదివితే ఖచ్చితంగా వాళ్ళు చెప్తున్న మాటలు ఇవే. ఎందుకంటే కొంతమంది కపట సహోదరులు వచ్చి సున్నతి పొందాలనుకున్నప్పుడు మేము వాళ్ళకి ఏమీ ఆజ్ఞ ఇవ్వలేదు, మేము చెప్పింది ఏంటంటే గొంతు పిసికినివి వాటి గురించి అని చెప్పి ఆ మాటలు చదువుకొని ముగించుకుందాము. కొందరు మా యొద్ద నుండి వెళ్ళి తమ బోధ చేత మిమ్మల్ని కలవరపరిచి మీ మనసులను చెరుపుచున్నారని వింటిమి. వారికి మేము అధికారం ఇచ్చి ఉండలేదు, కనుక మనుషులను ఏర్పరిచి మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరు కొరకు తమ్మును తాము అప్పగించుకొనిన బర్నాబా పౌలు అను మన ప్రియులతో కూడా మీ యొద్దకు పంపుట యుక్తమని మాకందరికీ ఏకాభిప్రాయం కలిగెను. కాగా యోధాను శీలను పంపి ఉన్నాము, వారును నోటి మాట వలన ఈ సంగతులు మీకు తెలియజేతురు. విగ్రహములకు అర్పించిన వాటిని, ఒకటి గుర్తుపెట్టు, విగ్రహములకు అర్పించిన వాటిని, రక్తమును, గొంతు పిసికి చంపిన దానిని, జారత్వమును విసర్జించవలెను. 4 చెప్పాడండి. విగ్రహములకు అర్పించిన వాటిని, 2 రక్తమును, 3 గొంతు పిసికి చంపిన దానిని తినకూడదు, జారత్వమును విసర్జించవలెను. ఈ ఆవశ్యకమైన వాటి కంటే ఎక్కువైన ఏ భారము మీ మీద మోపకూడదని పరిశుద్ధాత్మ కంటే గొప్పవాళ్ళు అండి వీళ్ళు, పరిశుద్ధాత్మకును మాకును తోచెను. వీటికి దూరముగా ఉండుట జాగ్రత్త పడుడి, అది మీకు మేలు, మీకు క్షేమము అని చక్కగా ఇక్కడ మరి పేతురు గారు పౌలు గారిని మరి పౌలుని శీలను పంపించి వాళ్ళ ద్వారా అక్కడ ఉన్నటువంటి సంఘం వాళ్ళందరికీ కూడా చెప్పించాడు. నిజంగా ఈరోజు అన్ని జిల్లాలటువంటి మనకు కూడా ఇదే వర్తిస్తుందండి. 4 విషయాలలోనే విగ్రహాలు, రక్తం సంబంధించింది, గొంతు పిసికి చంపిన దాన్ని, జారత్వం, ఈ 4టికి మించి ఇంకంతకంటే ఏమి లేవు. పువ్వులు పెట్టుకున్నా నష్టం లేదండి, కాటుక పెట్టుకున్నా, గజ్జలు పెట్టుకున్నా, ఏది పెట్టుకున్నా అది నీ ఇష్టం. అయితే నీకు పూర్తిగా విశ్వాసం కలిగిన తర్వాత నా దేవుని కోసం నేను బతకాలి, నాకు అన్నీ అవసరమా అనుకుంటే ఉంచుకో. నాకు అవసరం, నాకు దేవుడు ఉంటే చాలు, నాకు క్రీస్తు ఉంటే చాలు అనుకుంటావా,
తీసేయి. అది నీ సొంత ఇష్టమే తప్ప బైబిల్లో మాత్రం ఇవి తీసేయి, ఇవి పెట్టుకోమని చెప్పలా. ఒకప్పుడు ఇశ్రాయేలులకు మాత్రం వాళ్ళు ఈ బంగారాన్ని ఆభరణాలు చూసి బాగా గర్వించి మరి వాళ్ళు ఆ బంగారాన్ని వాళ్ళకిచ్చిన వెలగల వస్త్రాలని విగ్రహాలకు సమర్పించి విగ్రహాలకు ఆ వస్త్రాలను పెట్టారు. విగ్రహాలకు వాళ్ళ ఆభరణాలను పెట్టేటప్పటికి దేవునికి కోపం వచ్చి అవి మొత్తం తీసేస్తానని చెప్పి మీకు మొత్తం తీసేస్తానని చెప్పి ఆమోజు కాలంలో అంటే ఆహాజు హిజ్కియా కాలంలో మొత్తాన్ని వాళ్ళని ఇతర దేశాలకు సన్హెరీబుకు కింద వాళ్ళకు అప్పగించేసి వాళ్ళని పూర్తిగా నాశనం చేసి పడేశాడు. వాళ్ళకు బంగారం లేకుండా మంచి బట్టలు లేకుండా ఇవన్నీ చేశాడు. అది వాళ్ళకి సంబంధించింది కానీ మనకు లేదండి. మనం అన్ని జనులం కాబట్టి అన్ని జనులు మనము క్రీస్తులోకి వస్తే ఒక్క 4 విషయాల్లో మాత్రమే మరి వాటిని ఖచ్చితంగా అనుసరించాలి. కానీ మిగిలిన విషయాల్లో అది మన ఇష్టం. మనకిష్టమైతే ఉంచుకుంటాం, ఇష్టం లేకపోతే తీసేస్తాం. అంతేగాని ఇది పెట్టుకో అది వద్దు అని చెప్పడానికి క్రైస్తవుడికి లేదండి. ఎవరైనా అలా చెబితే ఖచ్చితంగా వాడు పాపం చేసినట్టే లెక్క. మీరు క్రైస్తవులు అయిన తర్వాత ఇవి తీసేయాలమ్మా, అవి తీసేయాలమ్మా, ఇది పెట్టుకోకూడదమ్మా, అది పెట్టుకోకూడదని ఎవరైనా చెబితే వాక్యాన్ని బట్టి చెప్తున్నా నేను, ఖచ్చితంగా వాడు పాపి, ఖచ్చితంగా నరకమే వాడికి గతి. ఎందుకంటే నీ సహోదరుని రక్షించాల్సిన పోగొట్టి ఏదో ఒక విధంగా నీ పూర్ణ అనుభవ జ్ఞానంతో వాళ్ళని రక్షించే విషయంలో వాళ్ళను దేవుని దగ్గరకు రాకుండా నువ్వే వాళ్ళని ఎల్లగొడుతున్నావు. కాబట్టి వాళ్ళ రక్షణ బాధ్యత నీదే అవుతుంది. కాబట్టి ప్రియ సహోదరులారా, బైబిల్లో ఉన్న మాటలు అర్థం చేసుకోండి. ఎందుకంటే దేవునికి పువ్వులు, బొట్టు, కాటిక ఇవి ఏమి అడ్డం కాదండి. అసలు పై రూపంతో ఆయనకు పని లేదు అన్నప్పుడు నేను పై రూపాన్ని పట్టించుకో, ఒకసారి నాకు అవసరం లేదని చెప్పి మళ్ళీ దేవుడు నువ్వు పూలు పెట్టుకుంటే నా దగ్గర రావద్దు అంటాడా అండి? ఇంత 2 రకాల ధోరణితో దేవుడు మాట్లాడతాడా? పై రూపము చూడడు, పట్టించుకోడు అన్నప్పుడు ఇంక పట్టించుకోడండి. పై రూపంతో కాదు, నీ అంతరంగ స్వభావం కావాలి, నీ మనసు మారాలి. పక్కవాడిని దోసుకోవాలని, పక్కవాడిని చంపాలని, వ్యభిచారం చేయాలని, దొంగతనం చేయాలని ఇలాంటి నీ హృదయంలో ఉంటాయి ఆలోచనలు. హృదయం అన్నిటికంటే మోసకరమైందండి. ఆ హృదయం ఘోరమైన వ్యాధి కలది. ఆ హృదయాన్ని స్వస్థపరుచుకోవడమే క్రీస్తు దగ్గరికి వస్తే జరిగేది. క్రీస్తు ద్వారానే ఆ హృదయం మార్పు పొందుతుంది తప్ప ఇంక ఎక్కడికి వెళ్ళినా ఆ హృదయాన్ని నువ్వు మార్చుకోలేవు. అందుకనే నీ హృదయం మార్పిడే దేవుడు కోరుకుంటున్నాడు. కానీ నీ పై రూపము, నీ పువ్వులు, నీ గజ్జలు దేవునికి అవసరం లేదు. నీకు ఇష్టమై ఉంటే పెట్టుకో, లేకపోతే వదిలేయి. దీని దగ్గర దేవునిది ఏమీ లేదండి. కాబట్టి విన్న వాక్యాన్ని గమనించి సత్యం తెలుసుకొని మన బోధను మరి అన్ని జనులంటి వారికి ఎలా బోధించాలనేది తెలుసుకొని బోధిస్తే చాలా మంచిదని నా అభిప్రాయం. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం. ఈ వాక్యాన్ని దేవుడు దీవించి అనేక మందికి చేరువలాగా సహాయం చేయనుగాక. ఆమేన్.